హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ రెసిపీ బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సున్నుండల్ని ఎక్కువ కష్టపడకుండా పాతకాలంలో చేసినట్టుగా అదే రుచితో రావాలంటే ఇలా సింపుల్గా చేసి చూడండి. మనం ఇలా చేసిన సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా చాలా రుచిగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ స్వీట్ రెసిపీ బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై మందంగా ఉన్న ప్యాన్ పెట్టి కప్పున్నర వరకు పట్టులేని మినపగుళ్ళని వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వరకు పట్టున్న మినపప్పును కూడా వేసుకోవాలి. అంటే రెండు కలిపి 2 కప్పుల వరకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 15-20 నిమిషాల పాటు కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. మనకి మినపగుళ్ళు లోపల వరకు పచ్చి అనేది లేకుండా వేపుకుంటూనే మనకి సున్నుండలు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం మినపగుళ్ళను అలాగే పట్టున్న మినపప్పుని వేసుకుని చేసుకోవాలని ఏమీ లేదు. మనకు కావాలంటే 2 కప్పుల వరకు మినపగుళ్ళను వేసుకుని చేసుకోవచ్చు. ఇలా మనం పట్టున్న మినపప్పుని వేసుకోవడం వల్ల మనకి పాతకాలంలో చేసినట్టుగా అదే టేస్ట్ అనేది వస్తుంది. మనకి పాతకాలంలో పట్టున్న మినపగుళ్ళతో సున్నుండలు చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా సింపుల్గా చేసుకున్నామంటే మనకి పాతకాలంలో చేసినట్టుగా అదే టేస్ట్ అనేది వస్తుంది. ఇలా 15 నిమిషాలు అవ్వేసరికి మినపగుళ్ళు దోరగా వేగి లోపల పచ్చి అనేది లేకుండా ఇలా కలర్ మారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని వేసుకోవాలి. మనము ఉత్తి మినపగుళ్ళతో సున్నుండలు చేసామంటే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతుంది కాబట్టి అలా కాకుండా 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకున్నామంటే తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా 2 కప్పుల వరకు మినపగుళ్ళకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలి. మనకి మినపగుళ్ళు వేగిపోయాయి కాబట్టి ఈ వేడికి బియ్యం కూడా వేగిపోతాయి. అందుకని ఇలా 1 నిమిషం వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇదే ప్యాన్లో ఉంచామంటే ఈ మినపగుళ్ళు కలర్ మారిపోతాయి కాబట్టి అలా కాకుండా ఇలా మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కనుక మిల్లు పట్టించుకుంటాం కాబట్టి ఇలా తక్కువగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఇలా కొలుచుకుని తీసుకున్నామంటే మనం తీసుకున్న పిండికి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకో 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇలా వేసాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా పిండిలో బెల్లాన్ని వేసామంటే మనకు ముద్దలా అయిపోతుంది. అందుకు అలా కాకుండా ముందు పిండిలో ఇలా బెల్లాన్ని కలుపుకొని వేసుకున్నామంటే మనకి ముద్దలా అవ్వకుండా పిండి పిండి కింద ఉంటుంది. అందుకని ఇలా కలుపుకొని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పిండిలో బెల్లం పూర్తిగా కలిసిన తర్వాత ఒకసారి స్వీట్ సరిపోయింది లేనిది చూసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఏమైనా తక్కువైంది అనిపిస్తే మరి కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని వేసుకుని సున్నుండలా చేసుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకుని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే సున్నుండలు చేసేటప్పుడు నెయ్యిని వేడి చేసుకుని మాత్రమే తీసుకోవాలి. ఇలా వేడి చేసిన నెయ్యిని ఒకేసారి వేయకుండా సగం నెయ్యి వరకు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ఇందులో బెల్లం వేసుకున్నాం కాబట్టి మనం వేసిన నెయ్యికి బెల్లం కరిగి ఒక్కొక్కసారి నెయ్యి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అందుకని ఒకేసారి వేసుకోకుండా సగం వరకు వేసుకుని కలుపుకోవాలి. మనకు సరిపోతే మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 1 కప్పు వరకు నెయ్యి అయితే పట్టింది. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల్లా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసినప్పుడు ఒక్కొక్కసారి రాకపోతే 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా 2 చేతుల్ని ఉపయోగించుకుంటూ గట్టిగా ఉండల్లా చేసుకుని పెట్టుకున్నామంటే మనకి 1 రోజుల వరకు పాడవకుండా ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి. అచ్చం పాతకాలంలో చేసి పెట్టినట్టుగా అదే రుచితో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.